ఇక్కడ సెవెంత్ లార్డ్ కదా, మెర్క్యూరీ సెవెంత్ లార్డ్ అంటే హస్బెండ్ ఈజ్ ఎగ్జాల్టెడ్, గుర్తుపెట్టుకోవాలి. అండ్ వీనస్ తాలూకా డెబిలిటేషన్ అంతా పోయింది, అంటే ఈవిడ తాలూకా బాధలు, నొప్పులు, పెయిన్స్ అన్నీ కూడా రిమూవ్ చేయగలిగే కెపాసిటీ, చక్కగా మాట్లాడే పర్సన్, హైలీ కమ్యూనికేటివ్ పర్సన్. అండ్ ఇన్ని ఉన్నా కూడా ఈ మనిషి తాలూకా మనసు మాత్రం కుళ్ళబెట్టుకుంటూ ఉంటుంది, విచ్ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్. అయితే అది కూడా విడిపోతుంది. సోల్ పెయిన్, మనసు బాధ పెట్టుకోవడం, ఈ రెండు అనేది మానుకుంటేనే ఈ చార్ట్ ఫ్లవర్ అప్ అవుతుంది. ఎందుకు ఇది చెప్పవలసి వస్తుంది అంటే, మూన్ రాహుకేతు యాక్సిస్లో, అంటే నాకేదో అయిపోయింది, నేనే కష్టపడుతున్నాను, నాకే బాధలన్నీ కాదు, ప్రతి చార్టు బాధలతో ఉన్న చార్ట్లే ఉంటాయి. హ్యాపీగా ఉన్న చార్ట్లు ఎవ్వరూ లేరు, ఎవ్వరూ ఉండరు అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసినట్లయితే హస్బెండ్ ఈ పర్సన్కి 5 పాయింట్స్ వెయిటేజ్ ఇస్తున్నాడు. అండ్ ఈ పర్సన్ హస్బెండ్కి కూడా అంతే వెయిటేజ్ ఇస్తుంది, 5 పాయింట్స్. 7th హౌస్కి ఈ పర్సన్ 4 పాయింట్స్, తనకంట కొద్దిగా తక్కువ ఇచ్చుకుంటోంది. అయితే ఈ 8th హౌస్ ఖర్చులు చాలా ఎక్కువ. ఎనీవే, చార్ట్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి, ఒకటి మించి ఒక చార్ట్ ఉంది. అండ్ పర్సన్లో కూడా అంతా కూడా ఎక్కువ ఆపరేషన్లో ఉన్నది ఏంటయ్యా అంటే కేతు మాత్రమే. అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కేతుని పాజిటివ్గా వాడితే చార్ట్ విల్ సర్టెన్లీ షో అప్. అండ్ కేతు ఎప్పుడైతే పాజిటివ్గా వాడటం ఇంప్లిమెంట్ చేస్తారో లగ్నం డెవలప్ అయిపోతుంది. లగ్నం విల్ లుక్అప్ అండ్ స్మైల్, లగ్నాధిపతి లుక్అప్ అండ్ స్మైల్. అసలు ఏడుపు అనేది మర్చిపోతారు ఈ పర్సన్ కేతువుని వాడడం మొదలెడితే. పర్సన్ వాడితే లేదు, కేతువు నేను కేతువునేమీ వాడలేను అని చెప్పి కేతువు ఈ పర్సన్ని వాడుతోంది కదా, ఆల్రెడీ చూస్తున్నాం కదా ఆ విషయం. అండ్ మెర్క్యూరీ, బుద్ధి, హస్బెండ్ కూడా, అన్నీ కూడా ఎవ్రీథింగ్ విల్ ఫ్లవర్ అండ్ షవర్ హర్ లైఫ్ విత్ ఆల్ ది గుడ్ బ్లెస్సింగ్స్ అండ్ డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. బీ బ్లెస్డ్ బై ద డివైన్.